వెల్కమ్ బ్యాక్ టు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి. ప్రీ ఓపెన్ సెషన్ రేట్స్ మనం చూస్తున్నాము. 3 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ అండ్ 15-16 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ రావడం మనం చూస్తున్నాము. బట్ ఇనీషియల్గా ఓపెనింగ్ ప్రీ ఓపెన్ రేట్స్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని, ఎందుకంటే కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఇది కనిపిస్తుంది. బట్ SGX నిఫ్టీ ఇండికేషన్ ప్రకారం 17 పాయింట్స్ 15 పాయింట్స్ ప్లస్లో ఉంది. కాబట్టి మన మార్కెట్స్ కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా మేబీ ప్రాఫిట్స్ కాస్త రెసీడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. ఫస్ట్ కొన్ని ఈమెయిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈమెయిల్స్ తీసుకుందాం. కళ అడుగుతున్నారు, NBCC బోనస్ షేర్స్ అనౌన్స్ చేసింది కదా, కట్ ఆఫ్ డేట్ ఏమన్నా ఉంటే ఆ లోపు అకౌంట్లో ఉంటే బోనస్ షేర్స్ వస్తాయని. మేబీ డేట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద డేట్ అండి, అంటే ప్రాబ్లీ T+2 కాబట్టి యూ షుడ్ బి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ సీతారాం అడుగుతున్నారు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తీసుకున్నారు 1 year టైమ్ హొరైజన్కి. ఓకే, డిఫెన్స్ సెక్టార్ కనుక కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ఇలాంటి స్టాక్స్ ఏమన్నా పెరగచ్చా? No, there is nothing like that అండి. Premier Explosives is now trying to getting into defense contracts. గతంలో చాలా స్వల్పంగా ఉంది బిజినెస్, ఉంది లేదని చెప్పాను, కానీ అడిషనల్ బడ్జెట్ కేటాయిస్తే అంటే దిస్ ఇస్ నాట్ ఏ వన్ టైమ్ స్టోరీ ఆర్ వన్ టైమ్ బడ్జెట్ అండి. దీస్ ఆర్ ఆల్ వెరీ లాంగ్ టైమ్ కాంట్రాక్ట్స్. యూజువలీ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ రేంజ్ బిట్వీన్ 2, 3, 5 years 10 years అలా ఉంటాయి. బికాజ్ ఇందులో ఎంట్రీ బ్యారియర్స్ చాలా హై అండి. మీరు 1 year వ్యూతో తీసుకున్నారు, కానీ రీసెంట్లీ అంత మేజర్ న్యూస్ అంతా బయటకు వచ్చింది. మరి ఏ రేట్లో తీసుకున్నారో చెప్పలేదు, కానీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. బట్ ఎక్కడైనా కానీ మీకు ఒక 10-15% షార్ప్ రైజ్ వచ్చినప్పుడు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా క్వాంటిటీ అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. బట్ ఓవర్ 2-3 year పీరియడ్ ఐ థింక్ దే విల్ డూ వెల్. సింధూరా అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 1337 ఫ్యూచర్స్లో 2 lots తీసుకున్నారు. టెక్నికల్ లెవెల్స్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్, ఎస్ బ్యాంక్ 1337. ఆల్మోస్ట్ మీరు టాప్ ప్రైస్లో తీసుకున్నారండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 1180 నుంచి ఆల్మోస్ట్ 1343 దాకా పెరిగింది. సో డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ 4 డేలో ఏదైతే ఉందో 1307, సో ప్రాబ్లీ దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై దాటితేనే మళ్ళీ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి. మేబీ 1360 దాటితేనే నెక్స్ట్ అప్ మూవ్కి ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు స్ట్రిక్ట్లీ 1307 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 1360-70 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ స్ట్రైట్స్ ఫ్యాషన్ ఈ 2 స్టాక్స్ని తీసుకుందాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ బేసిస్ మీద తీసుకొచ్చే టైంలో స్ట్రైట్స్ ఫ్యాషన్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్. యా, బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ఆర్తి ఇండస్ట్రీస్ ఇంటూ APIs కొద్దిగా ఉన్నాయి వాళ్ళకి, బట్ అదర్వైజ్ దే ఆర్ కెమికల్స్, బేసికలీ కెమికల్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్ కంపెనీ. వాళ్ళది ఇంకొక అవుట్ఫిట్ ఆర్తి డ్రగ్స్ విచ్ ఇస్ ఇంటూ ఫార్మస్యూటికల్స్. స్ట్రైట్ శాషన్ రీసెంట్లీ ఐ థింక్ దేర్ వాజ్ సమ్ న్యూస్ అండి. ఇవన్నీ కూడా శాషన్ స్ట్రైట్స్లో మర్జ్ అయిన తర్వాత లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఉంది. డెఫినెట్లీ యూ కెన్ బై బోత్ అండి, బట్ ఇన్ 2 or 3 price points. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి. సెకండ్లీ, స్ట్రైట్ శాషన్కి దెర్ కెన్ ఆల్వేస్ బీ ఎ రెగ్యులేటరీ రిస్క్, బికాజ్ వీళ్ళంతా కూడా హ్యూజ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కాబట్టి మీరు ఆ రెగ్యులేటరీ రిస్క్ ఎపిటైట్ మాత్రం మీకు ఉండాలి. సో బీ విజిలెంట్. అండ్ అటువంటిది ఏదైనా వచ్చినా, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి USFDA నుంచి వార్నింగ్ లెటర్ వచ్చినా కానీ ఐ థింక్ దట్స్ సీరియస్ ఇష్యూ అండ్ సీరియస్ బ్యాటరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ థింక్ యూ కెన్ గో అడ్ అండ్ బై ఇన్ 2 or 3 price points, బట్ బీ విజిలెంట్ అబౌట్ స్ట్రైట్స్. ఉషారాణి అడుగుతున్నారు, JBF ఇండస్ట్రీస్ 170 రూపీస్లో బై చేశారు. హోల్డ్ ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ లెవెల్స్లో JBF ఇండస్ట్రీస్? అయితే నేను వర్టికల్ అప్ మూవ్ రావటం చూసామండి స్టాక్లో, అండ్ ప్రీవియస్ స్వింగ్ హై కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. 260 ఆ రేంజ్లో మంచి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 260 వస్తే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ 5-month హై. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ బిలో 200 ఉన్నారు కాబట్టి. అండ్ బ్యాలెన్స్ 50% హోల్డ్ చేయండి మీరు. మేబీ 6 months 1 year హోల్డ్ చేస్తే కనుక అప్ సైడ్ 320 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ 50% ప్రాఫిట్ బుకింగ్ తోటి ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ బ్యాలెన్స్. సతీష్ అడుగుతారు, నహర్ పాలి 69 రూపీస్లో బై చేశారు. వర్ధమాన్ పాలి 75 రూపీస్లో బై చేశారు. వర్ధమాన్ పాలి నుంచి ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా? అండ్ నహర్ పాలి 69 రూపీస్ వాళ్ళ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి ఈ స్టాక్లో కూడా? ఐ థింక్ రెండు కూడా ఒక కన్సాలిడేషన్ తర్వాత అప్ మూవ్ రావడం చూస్తున్నాం అండి. మేబీ నహర్ పాలి 75 దాటితే ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఏ అప్ మూవ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. ఐ థింక్ రిస్క్ అనేది తక్కువ ఉంది. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. ఆఫ్ కోర్స్ నిన్న వాల్యూమ్స్ కొద్దిగా బాగా అవటం చూసాం. యావరేజ్ 10,000 20,000 అయ్యేది, నిన్న 3.7 lakhs దాకా వాల్యూమ్స్ అవటం చూసాం. సో హోల్డ్ అయితే చేయొచ్చు,
బట్ ఇన్ కేస్ ట్రైలింగ్ స్టాప్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక 51 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అదే వర్ధమాన్ టెక్స్టైల్ కూడా ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్, వర్ధమాన్ పాలీ ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చు. మేబీ ఇక్కడ నుంచి 7 to 8% అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టాప్లో కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్ని ఫ్యూచర్స్లో 135 రూపీస్లో బై చేశారు, పిఎఫ్ఎస్ 40 రూపీస్ 50 పైస్లో బై చేశారు, లెవెల్స్ సజెస్ట్ చేస్తారు. ఇండియా సిమెంట్స్ 135. ఇండియా సిమెంట్ 135 ఇస్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్వింగ్ హైలో మీరు కొన్నారండి. ఐ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఈ స్టేజ్లో, ఎందుకంటే ఫీచర్స్లో కొన్నా అంటున్నారు కాబట్టి. స్టాక్ ఆల్రెడీ 112 నుంచి 135 దాకా పెరగటం చేసాం. సో మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 142 దగ్గర ప్రాబ్లీ గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 5 to 7 రూపీస్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అంత మీ రివార్డ్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక ఇది ఫర్దర్గా కరెక్ట్ అయ్యి క్లోజ్ టు 120 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ క్లోజ్ టు 15 రూపీస్ రిస్క్. సో ఈ స్టేజ్లో ఇట్స్ నాట్ వయబుల్ అండి F&O స్పేస్కి. సో నా ఉద్దేశంలో మీరు 3-day లో ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి 130. అదేవిధంగా 142 నుంచి 145 మధ్యలో వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. పిఎఫ్ఎస్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో బాగా పెరిగిన స్టాక్ ఇది. సో ప్రాబ్లీ 36 నుంచి ఆల్మోస్ట్ 44 నిన్న ఏదైతే ఉందో అంత పెరగటం చూసాం. ప్రాబ్లీ దీనికి కూడా మనకి 47 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. 47-48 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది ఈ స్టాక్లో కూడా మీరు పెట్టాలి, ఎందుకంటే ఇంత స్వింగ్ అయినాక ప్రాబ్లీ డీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కోసారి, ఇన్ కేస్ రిజల్ట్స్ బాగాలేదు ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. సో 40 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మరొక మెయిల్ తీసుకుందాం. పవన్ కుమార్ అడుగుతున్నారు, డీలింక్ ఈ స్టాక్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు. ఆ డీలింక్ బాగా పెరిగినట్టుంది గత కొద్ది రోజుల నుంచి, ఈ మధ్యకాలంలో మంచి మొమెంటం డీలింగ్లో రావడం చూస్తున్నాము. ఇట్స్ అ డైరెక్ట్ బెనిఫిషియరీ ఆఫ్ డిమానిటైజేషన్ అండి. దే చాలా సపోర్ట్ పెరిఫరల్స్ అండ్ హార్డ్వేర్ దే డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పిఓఎస్ మిషన్స్ అండ్ నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి రీసెంట్లీ డెఫినెట్లీ ఇట్ ఈస్ గాన్ అప్ స్టీప్లీ. సో చిన్న కరెక్షన్ గురించి వెయిట్ చేయొచ్చు, ఇవన్నీ చిన్న స్టాక్స్, బట్ ఇట్స్ ఏ రిలేటివ్లీ డీసెంట్ కంపెనీ, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. బట్ ఒకవేళ కొనదలుచుకుంటే 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. యూ కెన్ ప్రాబ్లీ సీ ఏ 20-25% రిటర్న్ ఇన్ ద నెక్స్ట్ 12 to 18 months. పవన్ మనకు మెయిల్, సేల్ 20% ప్రాఫిట్స్లో ఉన్నారు, ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరే కానీ బట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా సేల్? సేల్ యాక్చువల్లీ మెటల్ స్పేస్లో టోటల్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. ఆల్ టైమ్ హై దీన్ని చూస్తే కనుక 293 ఉంది 2007లో, అండ్ ఇట్స్ సోరింగ్ అరౌండ్ ద సేమ్ లెవెల్స్ అండి. ఐ మీన్ 34 నుంచి ప్రాబ్లీ 60-65 దాకా అప్మూవ్స్ వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్. సో ఎప్పుడైతే సెక్టర్లో న్యూయర్ హైస్ అండ్ హైయర్ హైస్ వెళ్తుంటో అట్లాంటి స్టాక్స్ని ప్రాబ్లీ మనం చూస్ చేసుకోవాలి. JSW స్టిల్ ఈస్ వన్ స్టాక్. డెఫినెట్లీ నా ఉద్దేశంలో అయితే సేల్లో మీరు ఎగ్జిట్ అయిపోవడమే బెటర్. మేబీ ఇక్కడ నుంచి ఒక 5 రూపీస్ పెరగచ్చు, అంటే 10% అప్ సైడ్ పెరగచ్చు. సో 65 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 56 కింద క్లోజింగ్ బేసిస్ వస్తే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్లోంచి ఎగ్జిట్ అయ్యి మెటల్ ప్యాక్లోనే ఉండాలనుకుంటే కనుక JSW స్టిల్ ఈజ్ అ బెటర్ ఐడియా ఈ స్టేజ్లో. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాము ఫస్ట్ కాలర్, అడగండి రాము. హలో అండి. హలో, యాక్చువల్గా బాలాగారితో మాట్లాడాలండి. అడగండి. అదే బాలాగారు యాక్చువల్గా నమస్కారం అండి. బాలాగారు నమస్కారం అండి, చెప్పండి. యాక్చువల్గా మీరు చెప్పారు, యాక్చువల్గా నేను అప్పుడు ప్రీకాల్ 120లో తీసుకున్నానండి. సో యాక్చువల్గా అది ఇప్పుడు ప్రజెంట్గా అమాల్గమేషన్ జరుగుతుంది. సో అమాల్గమేషన్ ఏదంటే 90లో ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. మళ్ళీ యావరేజ్ చేయాలంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ నేను యాక్చువల్గా. ఓకే, లెట్ ఇట్ గెట్ రీలిస్టెడ్ అండ్ అది అమాల్గమేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ చూడాలండి. ఇమీడియట్లీ జస్ట్ ప్రైస్ పడ్డది కదా అని చాలా కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ యాక్షన్స్ జరుగుతుంటాయి. సో ఇమీడియట్లీ లిస్ట్ అవ్వగానే మళ్ళీ యూ డోంట్ హ్యావ్ టు యావరేజ్ ఇట్ అండి. అమాల్గమేషన్ బెనిఫిట్స్ అనేది వాళ్ళు 1 or 2 quarters చూసి వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, బాగుందా లేదా, ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఫెయిలింగ్ అని చూసిన తర్వాతనే యూ కెన్ బై అండి. ఈ లోపల అది పెరగచ్చు, ఈవెన్ రీలిస్టింగ్ అవ్వగానే కూడా పెరగచ్చు. సో డోంట్ వరీ, ఇప్పుడే రీలిస్టింగ్ అవ్వగానే ఒకవేళ 90లో అయినా కానీ డెఫినెట్లీ అది వెళ్ళి గో హెడ్ అండ్ యావరేజ్ ఇట్ అని మాత్రం చెప్పను. వెయిట్ ఫర్ ద అమాల్గమేషన్ టు రియల్లీ ప్లే అవుట్. ఇట్స్ అ గుడ్ కంపెనీ, నథింగ్ టు వరీ. ఐ థింక్ యూ కెన్ హోల్డ్. విజయవాడ నుంచి రాజు మరో కాలర్. రాజు నమస్కారం అండి, చెప్పండి. తీసుకున్నాను సార్ ఒక 20 షేర్లు. ఓకే, 360లో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా? శేషి గారు 750 ఇచ్చారు టార్గెట్, వరకు వరకు ఉంచమంటారా? ఇట్లా కనిపించేసి అన్ని ఇచ్చాము సార్. బోనస్ వస్తాయన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొంటే వస్తాయి ఆ 2 చెప్పరా? ఓకే. అట్లా సైకిల్స్
360 డీసెంట్ సెట్ ఆఫ్. ప్రాబ్లీ మీరు 750 కోసం టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు సెల్ అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 695 దాకా మొన్న పెరగటం చూసాం. సో రేపటి నుంచి స్టాక్ ట్రేడ్ టు ట్రేడ్లో కూడా వస్తుంది. సో ట్రేడ్ టు ట్రేడ్ వచ్చినప్పుడు యాక్షన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అండ్ 5% అప్పర్ సర్క్యూట్ ఆర్ డౌన్ సర్క్యూట్ ఉంటుంది. సో మీరు 750 కోసమే కొన్నారు అంటే కనుక డెఫినెట్గా 10 షేర్స్ మీరు ఇక్కడ అమ్మొచ్చు. అండ్ మార్కెట్ ఫర్దర్గా కరెక్ట్ అరౌండ్ 550, 540 వస్తే కనుక మీరు మళ్ళీ ఐ థింక్ యూ కెన్ బై బ్యాక్. బట్ మీకు 1 year, 1.5 year వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ 750 కన్నా అప్ సైడ్ 900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1.5 year వ్యూ ఉంటే కనుక ఉంచండి. బట్ షార్ట్ టర్మ్ కోసం 50% అయితే మీరు అమ్మొచ్చు. ఎన్బిసిసి ప్రాబ్లీ ఇది అడ్జస్టెడ్ ప్రైస్ లాగా అనిపిస్తుందండి. 299 ఏదైతే ఉందో. సో ఐ డోంట్ నో ద బోనస్ డేట్ బట్ డెఫినెట్లీ T+2 ముందు డేట్ ఉంటే కనుక వస్తుంది మీకు బోనస్. అదర్వైజ్ Feb 21st they has fixed the record date. ఐ థింక్ డెఫినెట్లీ వస్తాయండి. February 21st అంటే యూ హ్యావ్ స్టిల్ అబౌట్ 1 month ఇక్కడ నుంచి కూడా. సో మీరు మళ్ళీ February 19th లోపల ఆర్ 18th లోపల కొంటే మళ్ళీ మీకు బోనస్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఈ స్టాక్ కూడా అరౌండ్ 249 to 250 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు రీఎంటర్ అవుతే ప్రాబ్లీ 1 year వ్యూ ఉంటే ఈ స్టాక్ కూడా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. February 21st రికార్డెడ్. ఇంతకుముందు కూడా ఎవరో ఒక మిగిలర్ కాల్ అడిగారు ఎన్బిసిసి గురించి. ఆ లోపు మీకు కనుక మీ డిమాట్ అకౌంట్లో ఎంతమంది బాగా అన్నట్టు T+2 ఒక 3 days ముందు వరకు అంటే 18th వరకు కనీసం స్టాక్ కనుక మీ దగ్గర ఉంటే బోనస్ షేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రంగయ్య మరో కాల్ ఉన్నారు. అడగండి రంగయ్య. హలో ఓకే శంకర్ మరో కాల్ ఉన్నారు. అడగండి శంకర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నేను నీలకమల్ తీసుకోవాలనుకుంటున్నానండి. తీసుకోవచ్చా సార్? ఓకే నీల్ కమల్. రెండు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఐ థింక్ ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్ స్టాక్స్. సో డెఫినెట్లీ లాంగ్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ కూడా. ఎస్ఆర్ఎఫ్ చూస్తే కనుక 1970 నుంచి ఆల్మోస్ట్ 1650 దాకా కరెక్ట్ అయింది. బట్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా హైబీటా స్టాక్స్ అండి రెండు కూడా. సో ప్రాబ్లీ మీకు కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టీప్ కరెక్షన్స్ ఉంటాయి. మొన్న కూడా మనం చూసాం నీల్ కమల్ ఆల్మోస్ట్ 1850 నుంచి క్లోజ్ టు 1200, 1250 దాకా రావటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 1500 అలా ఉంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు ఇక్కడ తీసుకోండి నీల్ కమల్ అరౌండ్ 1500లో. అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ 1650లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి ఈ స్టాక్స్ రెండు కూడా 7 to 15% కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్లో డెఫినెట్గా మీరు 1 year వీక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. 21 points ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ స్టార్ట్ చేసింది. అండ్ సెన్సెక్స్ కూడా 35 points ప్లస్లో ట్రేడ్ స్టార్ట్ చేసింది 27,287 points దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% ప్లస్లో 19,134 points దగ్గర ట్రేడ్ స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ మనకు కనిపిస్తుంది. ఏషియన్ పీర్స్తో కంపేర్ చేసుకున్నారు. ఏషియన్ మార్కెట్స్ క్యూస్ ఆధారంగా కూడా మన మార్కెట్స్ అదే లైన్లో ట్రావెల్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. హెచ్సిఎల్ టెక్ 0.5% గెయిన్స్తో 840 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మారుతి సుజుకి 0.5% గెయిన్స్తో 5,695 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 3.3% డౌన్తో 267 rupees దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ బాష్ నిన్న కూడా హ్యూజ్ లాస్ట్లో అమ్మకాలు ఒత్తిడి చూసాం. బట్ ఇవాళ కూడా 0.5% మేర బాష్లో మనకు సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇనీషియల్ చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ అన్ని రంగాల షేర్లు లాభాలను ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఆటో ప్యాక్ డీసెంట్గా కనిపిస్తుంది. మెటల్స్ ప్యాక్లో కూడా ఇవాళ మళ్ళీ కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇవాళ కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ మనకున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. పెనాషియా బయోటెక్ న్యూస్ నేపథ్యంలో 6% దాకా పెరిగింది. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ కూడా ఒక 6% దాకా పెరగడం మనం చూస్తున్నాము. పెనాషియా బయోటెక్ యూఎస్ఎఫ్డిఏ నాడ్ వాళ్ళ ప్రోడక్ట్కి వచ్చిన నేపథ్యంలో ఈ జంప్ మనకు కనిపిస్తుంది. జిఎస్పిఎల్ 2.5%, 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది 149 rupees దగ్గర. రాజేంద్ర గారు ఎనీ ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? ప్రాబ్లీ దట్స్ వాట్ అండి. మనం ఇనిషియల్గా చెప్పినట్టు రిలయన్స్ క్యాపిటల్ కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 rupees హై ఓపెన్ అవుట్ అని చూసాం. ప్రాబ్లీ ఈ స్టాక్ కొంచెం డిప్ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా 10 rupees అప్మో ఉంది. సో మన స్టాప్ లాస్ చెప్పినట్టు 453 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి రిలయన్స్ క్యాపిటల్ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే పీవీఆర్లో మంచి స్పాట్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7% ఆఫ్ వేరే ఈక్విటీ వాళ్ళ చేతులు మారింది. 3% జంప్ 1281 rupees దగ్గర పీవీఆర్ కనిపిస్తుంది.
టాప్ కేనెట్స్ ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్లో ఎలాంటి ఉన్నాయి చూద్దాం. మూవ్స్ పీవీఆర్ 3.6% దాకా పెరిగింది. యునైటెడ్ స్పిరిట్స్ డిఐజిఓ స్టేక్ మరింత వాటా పెంచుకునే ఆలోచనలో ఉంది ఒక వార్తలు వెలువడిన నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్లో 3% దాకా జంప్ ఇవాళ కూడా చూసాం. నిన్న కూడా 6% దాకా జంప్ యునైటెడ్ స్పిరిట్స్లో కనిపించింది. 2142 దగ్గర కొనసాగుతుంది. హిందుస్థాన్ జింక్ 3% ప్లస్లో 292 దగ్గర. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ 3% జంప్తో 980 దగ్గర. హ్యాత్వే కేబుల్, ముత్తూట్ ఫైనాన్స్, జెట్ ఎయిర్వేస్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఐబీరియల్, సన్ఫార్మ్ అడ్వాన్స్ రీసెర్చ్, స్పార్క్ ఈ స్టాక్స్ అన్ని కూడా 2.5 నుంచి 3% గెయిన్స్తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎలాంటి బయింగ్ జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. వాల్చంద్ పీపుల్ ఫస్ట్ ఈ స్టాక్ 15% ఇవాళ జంప్ కనిపించింది 168 రూపీస్ దగ్గర. అండ్ లక్స్ ఇండస్ట్రీస్ 11% గెయిన్స్తో 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మెగా నిర్మాణ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా 10% గెయిన్స్తో 124 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. గత కొద్ది రోజు నుంచి ఈ స్టాక్లో కొద్దిగా బయింగ్ కనిపిస్తూనే ఉంది. టీసీఐ ఫైనాన్స్ 8%, పనాషియా బయోటెక్ 8% దాకా పెరగడం మనం చూస్తున్నాము. షిల్చార్ టెక్నాలజీస్ కూడా 6% దాకా జంప్ మనకు కనిపిస్తుంది. భారత్ రసాయన్ ఇవాళ కూడా 6% దాకా పెరిగి 1978 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎస్ఎన్ఎల్ బేరింగ్స్ 6% దాకా జంప్ రావడం చూస్తున్నాం. కిర్లోస్కర్ న్యూమాటిక్ 5.6% గెయిన్స్తో 750 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది ఓపెనింగ్ ట్రేడ్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. శ్రీనివాస్ ఉన్నారు. హలో శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ అలంబిక్ ఫార్మ్ నేను 50 రూపీస్ లో పర్చేస్ చేస్తున్నాను. ఓకే. ఎవ్రీ క్వార్టర్ బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగి రివ్యూ చేసుకుని అట్నే హోల్డ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే. ఆ తర్వాత ఇది ఎర్నింగ్స్ ఈసారి అలంబిక్ ఫార్మాకి తగ్గుతాయని మనీ కంట్రోల్ న్యూస్ చదివాను. తర్వాత ఈ రెగ్యులేటరీ ఇష్యూస్, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగే హోల్డ్ చేయమంటారు లేకపోతే కొద్దిగా ప్రాఫిట్ బుక్ ఏమైనా చేయమంటారు సార్? ఓకే. వాళ్ళ ఫైలింగ్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చని చెప్పారు అంతకుముందు. కంపెనీ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. నేను ఇవన్నీ కూడా కంపెనీ పరిస్థితి అంటే 1-to-1 మనకి అంతగా తెలియదండి. డెఫినెట్లీ ప్రాఫిట్ మాత్రం బుక్ చేయడం మర్చిపోకండి. ఎస్పెషలీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తం కూడా రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ తో చాలా సతమతం అవుతుంది. రీసెంట్లీ మనం చూసాం బెస్ట్ ఆఫ్ ద కంపెనీ టాప్ 10 కంపెనీస్ కూడా అందరికీ యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ వచ్చాయి. సో ప్రాఫిట్ బుక్ చేయడం అనేది ఎప్పటికైనా ఉత్తమేనండి. అలంబిక్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్ అండ్ అలోన్. కంపెనీ పనితీరు ఎంత బాగున్నా కానీ ఇటువంటి డెఫినెట్లీ అన్ఫోర్సీన్ రెగ్యులేటరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. అంటే ఒక్కొక్క మాలిక్యూల్ ఫెయిల్ కావచ్చు, లేకపోతే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చి విజిట్ చేసి 483 కానీ వార్నింగ్ లెటర్ కానీ ఇంపోర్ట్ అలర్ట్స్ ఇవన్నీ కూడా పెట్టచ్చు. సో రెగ్యులేటరీ ఇష్యూస్ అనేది అన్నోన్ కాబట్టి ఎవరు కూడా సర్టన్ గా చెప్పలేరండి. బట్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు అని అడిగారు. డెఫినెట్లీ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే తప్పకుండా ఒక 20-30%. ఎందుకంటే ఫ్లేవర్ అండ్ లైమ్ లైట్ లో లేదు, ఫైలింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ ఇటువంటి ఒక్కొక్కళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ ఫైలింగ్స్ ఉన్నాయి, నాట్ 1 or 2. సో అందులో వాళ్ళకి రావాల్సిన అప్రూవల్స్ కూడా ఓవర్ ద నెక్స్ట్ 2, 3, 5, 10 years కూడా వస్తూనే ఉంటాయి అవి. సో దట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్ కూడా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి ప్రాఫిట్ ఉంటే మాత్రం తప్పకుండా బుక్ చేయండి బికాస్ ఆఫ్ ది స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ మన కాలర్. హలో అమర్నాథ్ గారు. యాక్చువల్లీ నేను పెట్రోల్ ఎక్కడేది మనం అరవింద్ గారు రికమెండ్ చేశారు క్వారీ నుంచి. సో అది యాక్చువల్లీ న్యూస్ చూస్తున్నాను, మోతీలాల్ రోడ్స్లో Q3 ప్రాఫిట్స్ డిప్ అవుతాయని చెప్పి న్యూస్ వస్తుంది. సో అది లాస్ట్ 2-3 days నుంచి తగ్గుతుంది. సో ఈ ప్రైస్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కి? ఓకే. పెట్రోనెట్ ఎల్ఎన్జీ డెఫినెట్గా ఇది అప్ అండ్ డౌన్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో లాస్ట్ 1.5 year కనుక చార్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 230 నుంచి 410 దాకా పెరగటం చేసాం. సో లాస్ట్ 3 months నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇది 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర రావచ్చు. అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇట్స్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ కొనండి. 356 ఉంది. అదేవిధంగా మార్కెట్ కరెక్ట్ అయ్యి 325 వస్తే కనుక ప్రాబ్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఈ మధ్యలో అంటే 56 నుంచి 24 మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని ఫుల్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 year, 1.5 year వ్యూ ఉంటే కనుక మొన్నటి హై అరౌండ్ 410 దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ నుంచి రాము మన కాలర్. అదే రాము. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. బాలసారి సార్ క్వశ్చన్ ఇది ఎన్ఐఐటి టెక్నాలజీస్, ప్రెస్టన్ సిస్టమ్స్ అండ్ ఇది మైండ్ ట్రీ లైన్ మూడిట్లలో ఏది బెస్ట్ సార్ లాంగ్ టర్మ్ కోసం? ఎంతకాలం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? 5 years అండి. 5 years. అగైన్ మనం పదే చెప్తుంటాం అండి, 5 years ఇస్ ఎ
టూ లాంగ్ ఏ పీరియడ్ మనం కంప్లీట్లీ ఏ స్టాక్ కొన్నా ఏ సెక్టర్లో కొన్నా ఎంత మంచి కంపెనీ రివ్యూ మాత్రం తప్పకుండా చేసుకుండాలి. ప్రీఫిక్స్డ్ నోషన్ మాత్రం ఉండకూడదు 5 years అని చెప్పి. ఎస్పెషలీ ఇది ఒక సెక్టర్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ డిఫికల్ట్ ఫేజ్ రైట్ నౌ. ఎందుకంటే మనకి నెక్స్ట్ 4 yearsలో ఈ అమెరికాలో రీసెంట్గా ఆల్రెడీ చూసాం మనం, వాళ్ళు కొత్త H1B వీసా బిల్ పాస్ చేశారు. $100,000 మినిమం శాలరీ ఇవ్వాలి, వీసా కాస్ట్లు పెరిగాయి, అండ్ మెజారిటీ ఆఫ్ ద హైరింగ్ అమెరికాలో ఉండాలి. ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి అది ఒకవేళ పాస్ అయితే ఇది ఎంత ఈ ఇండస్ట్రీ హిట్ అవుతుందో చెప్పలేం. కాబట్టి అమాంగ్ ద 3 you chose ప్రాబ్లీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వుడ్ బి బెటర్ బెట్ అండి. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్లోకి క్లౌడ్లో స్మాక్ టెక్నాలజీస్ అని చెప్పి సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్ వాళ్ళు కొద్దిగా ఫస్ట్ ఫోకస్ పెట్టి కొద్దిగా పేటెంటెడ్ ప్రొడక్ట్స్ రెజ్యూమ్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఐ వుడ్ సే దట్స్ ఎ బెటర్ ఐడియా. మైండ్ట్రీ ఈజ్ ఆల్సో ఎ డీసెంట్ కంపెనీ, బట్ NIT టెక్నాలజీస్ ఫర్ ద ప్రెసెంట్ యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. బట్ బీ కేర్ఫుల్, ఇందులో ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు ఎక్కడన్నా ప్రాఫిట్స్ బై ఛాన్స్ 10-15% వస్తే తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయాలండి వీటిలో. ఓకే, మార్కెట్స్ స్ట్రెంత్ పుంజుకుంటున్నాయి. టిక్ బై టిక్ 0.5% మేర లాభాల్లో ట్రేడ్ అవుతుంది. 27,000 దగ్గర అండ్ 8,432 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర దాని దగ్గర 8442 నిన్న ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లెవెల్స్ హై టచ్ చేయడం చూసాం. ఒకవేళ కనుక ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇంకా వెబ్సైడ్ 8,500 ఇవాళ హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? నో, ఐ థింక్ మనకి 13th రోజు అయితే హై ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ బి లుక్ డెట్ అండి. ఎందుకంటే ఎక్స్టెండింగ్ టాప్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో 8461 దాని అబోవ్ క్లోజ్ అవ్వాలి. ఐ థింక్ దాని అబోవ్ క్లోజ్ అవుతే ప్రాబ్లీ ఇట్ విల్ నాట్ స్టాప్ ఎట్ 8500 అండి. ఎందుకంటే అక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ లాగా మనం పరిగణిస్తాం చార్ట్స్ పరంగా. మేబీ మొన్నటి స్వింగ్ హై అయితే ఉందో ప్రీవియస్ స్వింగ్ హై, ఇంటర్మీడియట్ స్వింగ్ హై ఒకటి ఉంది 8598. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి 8470 అబోవ్ క్లోజ్ అవుతే కనుక డెఫినెట్లీ 120 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ 30-40 పాయింట్స్ దగ్గర అయితే డెఫినెట్గా ఆగదు. సో ఐ థింక్ 8460 అబోవ్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసి ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే మేబీ 3-day లో ఏదైతే ఉందో 8380 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 70-80 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది, అండ్ అప్ సైడ్ వెళ్తే కనుక 120-130 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో మనకి హెవెల్స్ ఇండియా కనిపిస్తుంది. 1.5% డౌన్తో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. డెల్టా కార్ప్ కూడా నిన్న రిజల్ట్ కొద్దిగా వీక్గా ఇచ్చిన నేపథ్యంలో నెట్ ప్రాఫిట్ బాగా తగ్గింది. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ డెల్టా కార్ప్ మీద బాగా పడింది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్, 105, 110 రూపీస్ లెవెల్స్ దగ్గర నుంచి 140 రూపీస్ వరకు స్టీప్ జంప్ ఈ స్టాక్లో మనకు కనిపించింది. అండ్ ఈ టైంలో ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఇవాళ తీసుకోవచ్చా, లోయర్ లెవెల్స్ దగ్గర ఉన్న విషయాలు కూడా డిస్కస్ చేద్దాం మనం. అంతకంటే ముందు హైదరాబాద్ నుంచి సందీప్ అని కాల్ ఉన్నారు. అదే సందీప్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర బలరాంపూర్ చిన్ని ఉన్నాయండి. ఇది నేను శాతం కోసం తీసుకున్నాను. ప్రజెంట్ యూపీ బేస్డ్ మీన్స్ అన్ని ఓన్లీ పర్ఫామ్ చేస్తాను. ఇది 110 దగ్గర తీసుకున్నాను. సో ఇది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా ఈ ప్రైస్ లో, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా? అలాగే ఇంకొకటి టాటా ఎలక్సీ, ఇది ఆల్మోస్ట్ 8 months అవుతుంది. టాటా ఎలక్సీ యాజ్ వెల్ యాజ్ జాగ్రత్త ప్రకాశం. టాటా ఎలక్సీ వచ్చేసరికి 1900 తీసుకున్నాను. సో అది 24% లాస్ లో ఉంది. యాజ్ వెల్ యాజ్ జాగ్రత్త ప్రకాశం ఇది యూపీ ఎలక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ తీసుకున్నాను. కాబట్టి ఇంకా అది 163 దగ్గర తీసుకున్నాము. ఇంకా అదే 210 దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ లో ఇచ్చింది. అది ప్రాఫిట్ బుక్ చేయమంటారా, లేకపోతే ఇంకా హోల్డ్ చేయమంటారా? ఓకే, ప్యూర్లీ న్యూస్ బేస్డ్ అండ్ ఈవెంట్ బేస్డ్ స్టాక్స్ పిక్ చేసుకున్నారు. ఐ థింక్ బలరాంపూర్ చిన్ని ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో. ఎందుకంటే దీని ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 168 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ మీరు ఈవెంట్ బేస్ తీసుకున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా మీరు కొద్దిగా పెట్టుకోవాలి. సో 110లో మీరు తీసుకున్నారు, దీన్ని 130 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 140 ఉంది. సో ఇక్కడ నుంచి 10 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 168 వస్తే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. జాగ్రన్ ప్రకాశన్ ఈజ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. హార్డ్లీ మీకు 50,000, 1 lakh కూడా పర్ డే ట్రేడ్ అవ్వవు. మీరు చెప్పిన 210 ఇట్ వాజ్ ఓన్లీ బ్లిప్ అండి. మనకి ఫస్ట్ డిసెంబర్ రోజు రావటం చూసాం. ఆల్మోస్ట్ 3 lakhs వాల్యూమ్ అయింది. 174, 210 లో అండ్ హై వెళ్ళటం చూసాం. బట్ ఈ స్టాక్ కూడా కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. బట్ డెఫినెట్గా ఈ స్టాక్లో కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 3 month లో ఏదైతే ఉందో 160 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 194 నుంచి 196 వస్తే కనుక ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ అనేది అక్కడ బుక్ చేసుకోవాలి. టాటా ఎలక్సీ ప్రాబ్లీ బాటమ్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. సో ఆల్మోస్ట్ మనకి 1021 దగ్గర బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. బట్ 1577 200-day మూవింగ్ యావరేజ్ అది ఒక గట్టి రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది.
అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పెరిగితే గట్టి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మేబీ మీరు ఒక 300-400 లాస్ ఉన్నా కూడా అక్కడ ఒకసారి అమ్మాలి. ఎందుకంటే లోస్ నుంచి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 50% పెరిగినట్టు మనకి చార్ట్స్ పరంగా ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక ట్రేడింగ్ స్టాక్ లాగా మనం పరిగణించాలి, కొనికి వచ్చిన స్టాక్ అయితే కాదు. 1580 వస్తే ఒకసారి మీరు కొద్దిగా మీ లాంగ్ పొజిషన్స్ కట్ చేసి మేబీ మళ్ళీ 150-200 రూపీస్ డౌన్ సైడ్ వస్తే కనుక మీరు మళ్ళీ అగైన్ రీబై చేసుకోవచ్చు ఈ స్టాక్. ఓకే, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మనకు కాల్ ఉన్నారు. ఈ కాల్ తీసుకుని మెయిల్స్ తీసుకుందాం, ఎందుకంటే చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. శ్రీనివాస్ అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ గ్లాస్ వేర్ కంపెనీస్ అన్ని కూడా బాగా పికప్ అయినాయి కదా, దాంట్లో స్విస్ గ్లాస్ కూడా ఎంఎన్సీ కంపెనీ కదా, ఇది కూడా లో ఈక్విటీ కంపెనీ. ఇది తీసుకుంటే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ దీంట్లో అంటే అదొకటి. రెండోది వచ్చేసి నేను గోవా కార్బన్ ఆగర్ ఉందండి, అది మొత్తం 114 లో పెట్టాను. ఓకే, అయితే మళ్ళీ అది తీసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది లాంగ్ టర్మ్? ఓకే, గ్లాస్ బేస్డ్ కంపెనీస్. యా, బట్ దాని తర్వాత ఒక స్పెసిఫిక్ స్టాక్ గోవా కార్బన్, స్విస్ గ్లాస్ అనుకుంటాను. స్విస్ గ్లాస్ అంటే జనరలీ గ్లాస్ బేస్డ్ అంటే దెర్ ఆర్ 2-3 వెరైటీస్ అండి. లైక్ సెయింట్ గోబెన్ వాళ్ళు చేసేదంతా బిల్డింగ్ మెటీరియల్ కింద పరిగణనలో తీసుకోవచ్చు. హిందుస్థాన్ గ్లాస్ ఇస్ దే మేక్ కంటైనర్స్ లైక్ బాటిల్స్ ఫర్ వేరియస్ యూజెస్, రైట్ ఫ్రమ్ పర్ఫ్యూమ్స్ టు ఫార్మస్యూటికల్స్ టు బేవరేజెస్, వాటన్నిటి కూడా. సో రీసెంట్ టైమ్స్ లో మనకి మెయిన్లీ వాళ్ళకి వన్ ఆఫ్ ద ఇన్పుట్స్ లో ఫ్యూయల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ హై కాస్ట్ ఇన్పుట్ అండి. సో వాళ్ళకి దాని పరంగా తప్పకుండా బెనిఫిట్స్ పొందాయి కాబట్టి ఆల్ గ్లాస్ బేస్డ్ కంపెనీస్ హెవ్ డన్ రీజనబుల్లీ వెల్. సో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా గ్లాస్ బేస్డ్? దట్స్ ఎ బిట్ డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ది న్యూస్ ఈజ్ ఇన్ ద ప్రైస్ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ఇట్. అషాయి గ్లాస్ చూసాం మనం, ఇవన్నీ కూడా గుజరాత్ బోరోసిల్ గ్లాస్, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో ఫెనామినల్ పర్ఫార్మెన్స్ చూసాం. కాబట్టి వెయిట్ ఫర్ సమ్ కూల్ డౌన్ ఎంటైర్ సెక్టర్ లో కూడా. ఇట్ మే బి డిఫరెంట్ గ్లాసెస్ అండి, చెప్పినట్టు అషాయి ఈస్ కంప్లీట్లీ ఆటోమోటివ్, సెయింట్ గోబెన్ ఈస్ కంప్లీట్లీ బిల్డింగ్ మెటీరియల్, హిందుస్థాన్ గ్లాస్ ఇస్ కంప్లీట్లీ కంటైనర్స్ ప్యాకేజింగ్. సో డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వెయిట్ ఫర్ కూల్ డౌన్ అండి. అన్ని కూడా బాగా విపరీతంగా పెరిగాయి. సమ్ పీపుల్ మేక్ ఓన్లీ దట్ ఫోటో వాల్టాక్ సెల్స్ టాప్ గ్లాస్. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లీ దే విల్ డెఫినెట్లీ గివ్ యూ సమ్ రిటర్న్, బట్ కూల్ డౌన్ అయిన తర్వాత ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత యూ కెన్ టేక్ ఎ కాల్. బట్ ఆల్వేస్ థింక్ ఇది కూడా కొద్దిగా సైక్లికల్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొంటే కొద్దిగా బాగానే ఉంటుంది. నేను అడిగిన స్టాక్ స్విస్ గ్లాస్ కోట్ ఎక్విప్మెంట్స్ 163 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ డోంట్ పర్సనలీ ట్రాక్ దట్ కంపెనీ. ఓకే, అండ్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం, చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. దయానంద్ అడుగుతున్నారు, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 2 years కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్? వాళ్ళు చాలా స్టడీగా ఉందండి, బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు స్ట్రిప్ డౌన్ సమ్ ఆఫ్ దేర్ అసెట్స్. అంటే లాస్ట్ 2-3 years గా బాగా యాక్షన్ అయితే ఉంది ఈ కౌంటర్లో. ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి. ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ అయితే కనిపించలేదు. క్లోజ్ టు అరౌండ్ 70 రూపీస్ ఉంది. యూ కెన్ గో అడ్ అండ్ బై 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. బట్ ఎక్కడైనా కానీ మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు కానీ, లేకపోతే ఇందులో చాలా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం. అంటే సమ్ పీపుల్ హావ్ బాట్, సమ్ పీపుల్ హావ్ సోల్డ్. ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు స్పాట్స్ వస్తే ట్రై టు బుక్ యువర్ ప్రాఫిట్స్. డోంట్ హ్యావ్ ఎ ప్రీ ఫిక్స్డ్ వ్యూ. ఈ రేట్లో మాత్రం నాట్ ఎ బ్యాడ్ ఐడియా, బట్ బీ కేర్ఫుల్. శివశంకర్ అడుగుతున్నారు, అదాని పోర్ట్స్ 300 రూపీస్ కాల్ ఆప్షన్ సెల్ చేశారట, దీన్ని మళ్ళీ బై చేసి కవర్ చేసుకోకపోతే ప్రాఫిట్స్ ఆర్ లాస్ అడ్జస్ట్ అయ్యి అకౌంట్లో క్రియేట్ అవుతాయా? యా, లాస్ట్ డే వరకు మీరు ఉంటే డెఫినెట్లీ అవుతుందండి. ఇన్ కేస్ మీరు 300 కాల్ అమ్మే అన్నారు, ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్, అంటే ఎక్స్పైరీ రోజు ఏదైతే ఉందో ప్రాబ్లీ 310 ఉంది అంటే కనుక 10 రూపీస్ ఏదైతే ఉందో మీ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏదైతే ప్రీమియం అమ్మారో అది ఆల్రెడీ క్రెడిట్లో వచ్చేసి ఉంటుంది మీ అకౌంట్లో. ఇన్ కేస్ అది 290 ఆర్ మేబీ 280 క్లోజ్ అయింది అంటే కనుక మీ ప్రీమియం ఏదైతే క్రెడిట్లో ఉందో ఐ థింక్ అదే మీకు క్రెడిట్ వస్తుంది. బట్ ఇలాంటి బెట్స్ రిస్కీ బెట్స్ అండి, ఎందుకంటే మీకు 20-30 రూపీస్ పడినా కూడా పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. ఏదైతే మీ ప్రీమియం వచ్చిందో దట్ విల్ బి యువర్ ప్రాఫిట్. ఇన్ కేస్ 30 రూపీస్ పెరిగింది అంటే కనుక డెఫినెట్గా మీకు ఆ 30 రూపీస్ అనేది లాస్ ఉంటుంది. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. ప్రాబ్లీ ఆప్షన్స్ పర్చేస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా, బట్ సెల్లింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. రాము యాదవ్ అడుగుతున్నారు, ఐటీసీ 230లో ఎస్కాట్స్ 300 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యా, రెండు కూడా హోల్డ్ అండి. ప్రాబ్లీ ఐటీసీలో కొంచెం ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు కొద్దిగా పెరిగితే కనుక. మేబీ 250 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 262-263 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ పాయింట్, అక్కడికి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్కాట్స్ మంచి ఎంట్రీ పాయింట్ అండి మీది. ఆల్మోస్ట్ స్టాక్ 400 నుంచి 300 కరెక్ట్ అయినాక మీరు ఎంటర్ అయ్యారు. ఆల్మోస్ట్ మీరు క్లోజ్ టు 10-15% గెయిన్స్లో ఉన్నారు ఇప్పుడు. సో మీ
ట్రైలింగ్ స్టాక్ మీరు పెట్టుకోవాలి, ఎందుకంటే హై బీటా స్టాక్ ఇది. మార్కెట్ 300-400 పాయింట్స్ పడితే కనుక ఇది కూడా పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 326 కింద ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయండి. ప్రాబ్లీ మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యి నెక్స్ట్ 1 yearలో ఈ స్టాక్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై అవుతుందో 400 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ని 3 months టైం కోసం షార్ట్ టర్మ్ నుంచి బై చేసుకోవచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్? నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మంచి అప్ మూవ్ రావటం చేసాం. సో లోస్ నుంచి చూస్తే కనుక అరౌండ్ 1180 నుంచి ప్రాబ్లీ 1500 దాకా, అంటే 40% పెరిగిన స్టాక్ ఇది. సో 3 months ఇది షార్ట్ టైం ఈ స్టాక్కి. బట్ మేబీ స్టాప్ లాస్ పెట్టుకుంటే స్మాల్ క్వాంటిటీ మీరు అటెంప్ట్ చేయొచ్చు. 1514 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 1350 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ ఇది మొన్నటి హై 1560 దాటితే కనుక అరౌండ్ 17 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ స్మాల్ క్వాంటిటీ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఆదినారాయణ అడుగుతున్నారు, కివి ఇండస్ట్రీస్ 350లో, గతి 160లో, మ్యాస్టెక్ 220లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? మూడు కూడా నాట్ ఏ గుడ్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ మ్యాస్టెక్ మొన్న రిజల్ట్స్ రావడం చూసాం, మేబీ పెరిగింది స్టాక్. సో ప్రాఫిట్స్ డెఫినెట్గా మీరు బుక్ చేయాలి. కిరణ్ ఇండస్ట్రీస్ ఈజ్ అ వెరీ డేంజరస్ స్టాక్ ఇది, ఎందుకంటే ఇది లిస్ట్ అయినప్పుడు అరౌండ్ 680 దాకా అయ్యి యాజ్ లో యాజ్ 4 రూపీస్ రావడం చూసాం మనం. సో ఇట్లాంటి స్టాక్స్ వాట్ ఎవర్ ఫండమెంటల్స్ ప్యూర్ ఆపరేటెడ్ స్టాక్స్ అంటాం వీటిని. సో డెఫినెట్లీ కిరీలో మీరు 230 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ క్లోజ్ టు 70-80 రూపీస్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అదేవిధంగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై వస్తే కనుక 405 దగ్గర ఎగ్జిట్ అవ్వాలి మీరు డెఫినెట్గా. ఓకే, నాగేంద్ర బాబు అడుగుతున్నారు, ఫ్యూచర్ కన్జ్యూమర్ అండ్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఈ 2 స్టాక్ టెక్నికల్ లెవెల్స్ సజెస్ట్ చేస్తారా? ఫ్యూచర్ కన్జ్యూమర్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్. ఫ్యూచర్ కన్జ్యూమర్ ప్రాబ్లీ ఐ థింక్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇది. ఐ థింక్ దీని రేంజ్ అనేది మనకి 23 నుంచి ప్రాబ్లీ అరౌండ్ 3 month హై 41 దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో నాట్ మచ్ యాక్టివిటీ అండి, ప్రాబ్లీ స్టాక్లో ఎక్కువ ట్రేడింగ్ అనేది మనం చూడట్లేదు. సో 23 to 41 రేంజ్ అని మనం చెప్పొచ్చు. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ చూస్తే కనుక లాస్ట్ 3 monthsలో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. బట్ అదేవిధంగా ఈ స్టాక్ని డిస్ట్రాయ్ అవటం చూసాం. 2014 9th monthలో చూస్తే కనుక ఇది 415 హై అండ్ యాజ్ లో యాజ్ 55 రూపీస్ దాకా రావడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ అనేది మేబీ దే వుడ్ బి లాట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ ఉంటాయి ఇలాంటి స్టాక్స్లో. సో దీనికి కీ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 145 దగ్గర ఉంది. సో కరెంట్లీ 114 మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్గా అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక 145 వస్తే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ మీ స్టాప్ లాస్ అనేది కరెంట్లీ 90 కింద 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళకి 2 స్టాక్స్, ఒకటేమో ఇప్పుడు టాటా ఎలక్సీ వస్తుంది, 5% దాకా జంప్ కనిపించింది. డ్రైవర్లెస్ కార్ ఒకటి టెస్ట్ చేశారు అన్న ఒక న్యూస్ నేపథ్యంలో. మిగిలిన సాఫ్ట్వేర్ ప్యాక్తో పోల్చుకున్నట్టయితే టాటా ఎలక్సీ డిఫరెంట్ వర్టికల్స్లో ఉంది అండ్ వాళ్ళ ప్లాన్స్ కానీ ఆర్ వాళ్ళ బిజినెస్ మోడల్ కానీ కాస్త డిఫరెంట్గా ఉన్నట్టుంది టాటా ఎలక్సీది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఐటీ స్టాక్స్, టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ డెల్టా కార్ప్. డెల్టా కార్ప్ మనం పదే కూడా ఇప్పటికి మీరు ఒక 4 to 5 years నుంచి చెప్తూనే ఉన్నారు, లంపీ ప్రాఫిట్స్ ఉంటే ఒకసారి వస్తాయి, లేదంటే ఒకసారి మేబీ అసలు ప్రాఫిట్స్ ఏం రాకపోవచ్చు అని చెప్పి. ఈ ఆల్మోస్ట్ ఇదైతే 100 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ నుంచి 130 దాకా పెరిగింది. బట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేకపోవడం వల్ల ఈసారి వీక్ అవడం చూస్తున్నాము. 100-110 ఆర్డ్ లెవెల్స్ దగ్గర రాకేష్ వాళ్ళు మళ్ళీ స్టేక్ బాగా పర్చేజ్ చేశారు డెల్టా కార్ప్లో. ఈ 2 స్టాక్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది? ఇప్పుడు పిక్ చేసుకుంటే లాంగ్ టర్మ్కి 2 స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ డెల్టా కాప్ అట్లాంటివి లాంగ్ టర్మ్ అని మనం పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం లంపీ ప్రాఫిట్స్ ఉంటాయని అనుకున్నాం, దెర్ ఆర్ సర్టన్ సీజన్స్ వెన్ దే మేక్ హ్యూజ్ ప్రాఫిట్స్. అంటే ఇందులో అంత ట్రాన్స్పరెన్సీ ఉండేది, అన్లైక్ యూనో టిపికల్ క్యాసినో ఓనర్ కంపెనీ ఓన్ కంపెనీ ఇన్ అమెరికా, యూనో వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఇక్కడ we really do not know how much of the profits in every casino they make are reflected in the results. సో అందుకు నుంచి అది మనం చెప్పడం జరిగింది. సెకండ్లీ గతంలో వీళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా ఉండేవారండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు కొన్ని కంట్రీస్లో చేశారు. ఐ థింక్ దట్ పోర్షన్ ఈజ్ నౌ గెటింగ్ ఓవర్. అయితే అక్కడి నుంచి మాత్రం మేజర్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం లేదు. సో యాజ్ అండ్ వెన్ దే గెట్ న్యూ లైసెన్సెస్, రీసెంట్లీ వాళ్ళకి ఇంకొక సిక్కింలో ఒక లైసెన్స్ వచ్చిందని చెప్పి దేర్ వాజ్ ఎ జంప్. సో ఇవన్నీ కూడా మనకి ఒకటే గమనించాలండి. యాక్చువల్లీ డిసెంబర్ క్వార్టర్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ బికాస్ ఫెస్టివల్ సీజన్, టూరిస్టులు బాగా ఉంటారు అండ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ విల్ జనరేట్ ఫర్ క్యాసినోస్. బట్ బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్ డెఫినెట్లీ క్యాష్ ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి ద రిజల్ట్స్ వర్ నాట్ సో గుడ్. దట్స్ ఓకే. బట్ ఇటువంటి స్టాక్ కొన్నా కానీ తప్పకుండా ప్రాఫిట్స్ వచ్చినప్పుడల్లా బుక్ చేయాలండి. ఐ వుడెంట్ సే పీపుల్ షుడ్ నాట్ బై ద స్టాక్, బట్ డెఫినెట్లీ కొన్న తర్వాత మీకు ఒక 10-15% జెమ్స్ ఇట్లాగే వస్తుంటండి. ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు, లేకపోతే ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగుండొచ్చు.
సో అటువంటిప్పుడు డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేస్తే ఇటువంటి లిక్విడిటీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ తక్కువలో దొరికే ఛాన్స్ ఉంది. వన్ వే రన్ అవే షేర్ మాత్రం కాదు ఇది. సో దట్స్ అబౌట్ డెల్టా కార్ప్ అండి. అండ్ సెకండ్లీ టాటా ఎల్ఎక్సీ. టాటా ఎల్ఎక్సీ ఐ మీన్ టెస్టింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ కార్స్ అనేది దట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ మోర్ దెన్ 10 years across the world, and there are a lot of companies which are getting into that, and it's a very complex field. Actually, the data shows by around, let's say, another 10 or 15 years, people will not own cars only. So that's a reality which is going to hit people very badly. Endukante first energy lo chala marpulu vastunayi. So I think in the next 10 or 15 years or from 13 years from now, majority of the energy will be through photovoltaic. అంటే స్టోరేజ్ కెపాసిటీ అండ్ టెక్నాలజీస్ మారుతున్నాయి, అందులో బ్యాటరీ టెక్నాలజీస్ విపరీతంగా మారుతున్నాయి. స్టోరేజ్ ఈజ్ గెటింగ్ చీపర్ ఇన్ కాస్ట్. ఫోటోవాల్టాయిక్ ఒకప్పుడు ఏదైతే ఆల్మోస్ట్ $15 per unit ఉందో ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ కమ్ డౌన్ టు అరౌండ్ 37 or 50 cents. సో ఆ కర్వ్ అనేది ఎస్ కర్వ్ అనేది ఇట్లా వెళ్తుంది. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫోటోవాల్టాయిక్ ఎనర్జీ ఈస్ coming down drastically, usage is getting more. This will directly help lot of automotive lo chala marpulu vastayandi. So self driven cars, electric vehicles is the name of the game. Electric vehicles with completely driverless cars anedi it's going to happen. Definitely it is already happened. It is on the move in many. సో మనం చాలా మంది సెల్ఫ్ డినాల్లో ఉంటారు. ఇది మన దగ్గర ఎప్పుడు జరగాలి, ఏం జరగాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ విల్ నాట్ ఇట్. ఈ కారణం మూలాన టాటా ఎల్ఎక్సీ లాంటి కంపెనీలు, దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ విచ్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు అక్రాస్ మెనీ టెక్నాలజీస్. బట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ విచ్ ఈస్ హిట్టింగ్ అస్ ఇన్ ద నెక్స్ట్ 5-6 years. సో డివైస్ డెమోక్రసీ అంటాం. సో ఎవ్రీ డివైస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. సో ఇట్ విల్ టాక్ టు ఎవ్రీ అదర్ డివైస్. ఇవన్నిట్లో కూడా టాటా ఎల్ఎక్సీ వాళ్ళు కొద్దిగా దే ఆర్ ఇన్ డిఫరెంట్ వర్టికల్, నాట్ ఓన్లీ ఆటోమొబైల్స్ వీటన్నిటిలో. సో ఇట్ ఈస్ ఎ డిఫరెన్షియేటెడ్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. బట్ ప్రోడక్ట్ అనేది అంతగా లేదు. అండ్ అది కూడా కాకుండా గ్రాఫిక్స్ అండ్ ఇది దట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్. సో వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా అందులో కూడా కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్సే. సో ఆల్మోస్ట్ అబౌట్ 2200 or 2400 ప్లస్ నుంచి రియాక్ట్ అయింది కాబట్టి అట్ దిస్ ప్రైస్ పాయింట్ ఐ వుడ్ సే డెఫినెట్లీ ఇట్స్ అ బై. But be very careful because ఈ టెక్నాలజీస్ అనేది అన్లిస్టెడ్ కంపెనీస్ లో there are thousands of companies which do, thousands, not only hundreds. కొన్ని స్టార్ట్అప్స్ కూడా they are into this. Absolutely. ఎందుకంటే this just needs about 2-3 intelligent or brilliant people sitting in one room and doing something else for the upcoming technologies. కాబట్టి this is a differentiated company. Current fundamentals కి చూసుకుంటే మాత్రం I think it's slightly overpriced, but future seems to be good. కాబట్టి ఇక్కడ కొన్నా కానీ మేబీ అరౌండ్ 10-15% కరెక్షన్ లో 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే, ఎక్కడైనా వీళ్ళు ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ ఏదైనా రిజిస్టర్ చేసినా లేకపోతే పేటెంటెడ్ టెక్నాలజీస్ ప్రాసెస్ ఇవన్నీ చేస్తే మాత్రం షేర్ హోల్డర్స్ విల్ గెట్ హ్యూజ్లీ బెనిఫిటెడ్. అటువంటిప్పుడు స్పర్ట్స్ వస్తే తప్పకుండా ప్రాఫిట్స్ కొద్దిగా బుక్ చేయండి, మొత్తం కాకపోయినా కొద్దిగా బుక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, మనకు సమయం మించిపోతుంది. రాజేంద్ర గారు ఎనీ ఫైనల్ ఓవర్వ్యూ? ఎందుకంటే 8450 పైన మనకు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మనం ఉన్నాం 60 points ప్లస్లో. ఐ థింక్ 2 days హై ఏదైతే ఉందో అది బ్రీచ్ అవుట్ అని చూసాం. సో ఐ థింక్ నిన్నటి హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ప్రాబ్లీ బుల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు ఈ స్టేజ్లో మనం అజ్యూమ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ స్టాప్ లాస్ అనేది మనకి 8378 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ నిన్నటి లో. సో ప్రాబ్లీ ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ రిస్క్, ఐ థింక్ ఇవాళ అజంప్షన్ ఏంటంటే 8462 అబోవ్ క్లోజ్ అవుతుంది అజంప్షన్స్ తోటి. ప్రాబ్లీ వన్ క్యాన్ టేక్ రిస్క్ అనమాట. 8457 ఇక్కడ ఎంటర్ అయ్యి 8430 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఈరోజు కనుక 8465 అబోవ్ క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ అప్ అనేది 8598 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 25 points రిస్క్ ఉంది. ఇన్ కేస్ ఇది క్లిక్ అవుతే కనుక మేబీ 100-120 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇది ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్. పాజిటివ్గా కిక్ స్టార్ట్ అయినప్పటికీ వన్ కంపేర్డ్ విత్ అదర్ వరల్డ్ మార్కెట్స్, మన మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. హ్యాంగ్సింగ్ లాంటిది ఒకటి పాజిటివ్గా అంటే మిగిలిన మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్లో బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఎమర్జింగ్ మార్కెట్స్లో మంది బెటర్ పర్ఫార్మింగ్ మార్కెట్కి యాజ్ ఆఫ్ నో కనిపిస్తూ వస్తుంది. చాలా పాజిటివ్ మోడ్లో ఉన్నాం. 8450 పైన నిఫ్టీ సస్టైన్ అవుతుంది. ఇంతకుముందు రాజేంద్ర గారు అన్నట్టు లెవెల్స్ చూసుకోవాలి. 8500 లెవెల్స్ని ఈజీగా క్రాస్ అయ్యేట్టు కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మేబీ డైరెక్షన్ ఎలాంటి మూవ్ తీసుకోవచ్చు అన్నది మనం చూడాలి. నిన్న తెరిసా మే చేసిన స్పీచ్ ఆధారంగా
మేబీ నిన్న యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఇవాళ ఎలా ఓపెన్ అవుతాయన్న ఆధారంగా మన మార్కెట్స్ కూడా మేబీ 12:31 తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. అప్పటివరకు అయితే పాజిటివ్ మొమెంటం కొనసాగుతుంది. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ రౌండప్ చేద్దాం. మార్కెట్స్ అట్ 11 కలుద్దాం. స్టే విత్ us.